నమస్తే కపిల్ చిట్స్ జే హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. ఇవాల్టి మన టాపిక్ నెగిటివ్ కూడా మంచిదే. ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గా జరుగుతూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కరెంట్ పోయినప్పుడు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు సేఫ్గా ఇంటికి రావాలి అని కోరుకుంటూ ఉంటాం. సో నెగిటివ్లో కూడా పాజిటివ్ ఉంటుంది అని అంటున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే. అలాగే కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. హలో సార్, ముందు చెప్పండి, నెగిటివ్ కూడా మంచిదే అని అంటున్నారు, అది ఎలా? సాధారణంగా మన జీవితాల్లో ఎవరైనా సరే నెగిటివ్ జరగాలని కోరుకోరు. బాగా చదువుకోవాలి, మార్కులు రావాలి, ఉద్యోగం రావాలి, మంచి భార్య భర్త దొరకాలి, పిల్లలు బాగుండాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అసలు ఎప్పుడూ పాజిటివ్లే జరగాలని కోరుకుంటాం. కోరుకోవడం తప్పు కాదు. ఇవాళ మన టాపిక్ జీవితంలో పాజిటివ్లు మాత్రమే ఉండవని, పాజిటివ్లు నువ్వు కోరుకున్నంత మాత్రాన పాజిటివ్లే జరుగుతాయని, కానీ ఒకవేళ నెగిటివ్లు జరిగితే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదని, అసలు నెగిటివ్ అనేది జీవితంలో ఐదర్ అయితే సహజం, లేదు లేదు అని చెప్పడం నా ఉద్దేశం. చీకటి పడకుండా, ఆకులు రాలే శిశిరకాలం రాకుండా, వర్షాలు వడగళ్ళు తుఫానులు లేకుండా ప్రకృతి ఉండదు. ప్రకృతే ఉండనప్పుడు మనిషి జీవితంలో మాత్రం నెగిటివ్ జరగకుండా ఎందుకు ఉంటుంది? అందు నేను ఏమంటానంటే, నెగిటివ్లు జరుగుతాయని ముందే సిద్ధపడిపోండి. నెగిటివ్లు జరుగుతాయని ముందే ఊహించుకోవడం అంటే అర్థం ఏంటంటే, నా బతుకింతే, ఎప్పుడు నెగిటివే జరుగుతుంది, నా బతుకింతే, నాది ఐరన్ లెగ్, ఇలా ఉండమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ప్రిపేర్డ్నెస్ టు ద వర్స్ట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. నువ్వు జీవితంలో కీడించి మేలించడం అనే లైన్ ఉంచుకో అని చెప్పడం నా ఉద్దేశం. సార్, అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని వేళలా కూడా ఇది వర్తిస్తుందా సార్? అన్ని వేళల్లో కూడా వర్తిస్తుంది. మరణ సమయంలో కూడా వర్తిస్తుంది. మరణం కూడా ఒక నెగిటివ్గా అనిపించే పాజిటివ్. ఎలాగో చెప్తాను మీకు. ఎవరైనా భూప్రపంచంలో ఇక్కడికి వచ్చి స్థిరంగా ఉండిపోతామా? ఎవరైనా చెప్పండి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోవాల్సిన వాడివో, ఆ వెళ్ళిపోవడాన్నే మనం డెత్, చావు, మరణం అంటున్నాం. అది నెగిటివ్గా ఇంతవరకు చూసావు కదా, చూడడం మానే. అది రాక తప్పదు, వచ్చినప్పుడు నువ్వు పోక తప్పదు. మరి ఒక గౌతమ బుద్ధుడు బతికున్నాడా, ఇప్పుడు మరణించాడా? భౌతికంగా మరణించాడు. ఒక సిద్ధాంతపరంగా ధర్మబద్ధపరమైన దాని విషయంలో జీవించాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ బతికున్నాడా, మరణించాడా? ఒక భౌతిక పరిస్థితిలో మరణించాడు. తన ఇన్వెన్షన్స్ ద్వారా జీవించున్నాడు. మరణించిన తర్వాత కూడా మీరు జీవించవచ్చు అని తెలుసుకుంటే మరణం ఒక కామా అవుతుందేమో తప్ప ఒక ఫుల్ స్టాప్ అవ్వదు. అప్పుడు జీవితాన్ని అందంగా, భద్రంగా, అద్భుతంగా చేసుకోవడం అనే కళ తెలుస్తుంది. దాన్ని స్వామి వివేకానంద ఒక మాట అంటారు, నువ్వు నిరంతరం మరణాన్ని జపించు అంటారు ఆయన. అప్పుడు నీకు ఏమవుతుందంటే మరణ భయం పోతుంది. మరణ భయం పోతే జీవితం పట్ల భయం పోతుంది. అతిపెద్ద భయం మరణమే. కాబట్టి ఎప్పుడైతే ఆ రెండు పోయినాయో బతుకుని అందంగా చేసుకోవడం చేస్తావు, అప్పుడు జీవించడం మొదలు పెడతావు. సింపుల్ లాజిక్. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ చనిపోతే అది నెగిటివ్ అవుతుంది కదా, సో దాన్ని ఎలాగా వివరిస్తారా? నిజానికి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. అదేంటంటే 5 ఏళ్ల వయసు, 6 ఏళ్ల వయసు, 7 ఏళ్ల వయసు అమ్మా నాన్న మరణించడము అనేది, అనాథగా ఉండడం, అంతకు మించిన బాధ అయితే ఇంకోటి లేదు, సందేహం లేదు. కానీ ఇతరులు పడిన ఒక బాధని నేను ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాను? ఆ బాధ నాకు కూడా జరిగినప్పుడు. ఎప్పుడైతే నీ జీవితంలో బాధ కలగడం మొదలుపెట్టిందో నీ యొక్క బ్రాడర్ అవుట్లుక్ ఇంకా అవుతోందని అర్థం. అంటే నీ దృక్పథం నేను, నాకు అనే దశ నుంచి మేము, మనకు అనే దశలోకి వెళ్తోంది. అప్పుడు ఒక గొప్ప ఆఫీసర్ అయితే, ఉదాహరణగా అనాథ, తల్లిదండ్రులు లేని అతను బాగా చదువుకుని వివిధ సంస్థల ద్వారా చదువుకుని అయితే, అతను ఇతరుల కన్నా తన ఆఫీసు గుమ్మం ఎక్కిన ఒక వృద్ధుడి యొక్క బాధని, తన ఆఫీసు గుమ్మం ఎక్కిన ఒక అనాథ యొక్క బాధని
తన ఆఫీసు గుమ్మం ఎక్కిన ఒక బాధపడుతున్న వ్యక్తి యొక్క గుండెల్లోని ఆవేదన అతను బాగా అర్థం చేసుకోగలుగుతాడు. అంటే మనిషిగా అతను బతకడానికి ఒక మూలం ఇక్కడ దొరుకుతుందన్నమాట. సార్, వరల్డ్ కప్లో భారత్ గెలిచింది కాబట్టి కోట్లాది మంది ప్రజలు చాలా సంబరంగా ఉన్నారు. అదే ఒకవేళ ఓడిపోయి ఉంటే? ఒకవేళనే పదం కూడా ఎందుకు, 1983 నుంచి తర్వాత నిన్నటి వరకు మనం ఓడిపోవడమే కదా. 28 సంవత్సరాల కాలంలో మనం ఓడుతూనే ఉన్నాం. నిజంగా మొన్న వరల్డ్ కప్ జరిగిన తర్వాత ధోని టీం నెగ్గిన తర్వాత పేపర్లో వచ్చిన అనాలిసిస్ చదివితే మనకి అప్పుడు జరిగిన వైఫల్యాల వల్లనే ఇవాళ ఇప్పుడు కప్పు గెలుచుకోగలిగామన్న సత్యం తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంకా గొప్ప సక్సెస్ ఏదో వచ్చేది తప్ప అంతకంటే ఏం కాదు. కాబట్టి గెలవకపోతే నీకు మలుపు వస్తుందేమో తప్ప ఓటమి రాదు. అందునే ఆటల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ విన్నర్ ఉంటాడు. విన్నర్ తర్వాత లూజర్ ఉండడు, రన్నర్ ఉంటాడు. అంటే రేపటి సక్సెస్ కోసం, కప్పు కోసం ఇంకా రన్నింగ్లో ఉన్నాడు అని అర్థం. కాబట్టి నిరంతరము ఆట ఆడుతూ ఉంటాం. ఓటమి అన్నది లేదు. దాని నుంచి నువ్వు నేర్చుకునే గుణపాఠాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడిగి తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాకేష్. నేను గీతాంజలి కాలేజీ నుంచి వచ్చాను. సరే, ఇప్పుడు నా ఫ్రెండ్కే జరిగింది. అతను లవ్లో ఫెయిల్ అయ్యాడు, సో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇలా అందరికీ జరుగుతుంది. సో దాన్ని నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్గా ఎలానో చెప్పాలి. ఆమె నీకు దక్కడం లేదు అంటే అర్థం అంతకన్నా మంచి గుణయోగ్యతలు కలిగిన వాడు ఇంకొకటి ఎవరో దక్కుపోతున్నారు అని అర్థం. ఇక్కడ మీరు ఒక చిన్న లవ్కి సంబంధించి చెప్పారు కాబట్టి ఒక నేను చిన్న నాకు బాగా తెలిసిన ఒక జీవితం నుంచి ఒక సంఘటన చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది నిజంగానే వరంగల్లో జరిగింది. ఒక అమ్మాయి ఉంది, ఆమెకి పెళ్ళి అంతా కుదిరింది. ఎల్లుండ మ్యారేజ్ అనగా ఏదో కారణం చేత పెద్దవాళ్ళ మధ్యన చిన్న గొడవ వచ్చి పెళ్ళి కాస్త ఆగిపోయింది. ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో ఆ అమ్మాయి తల్లి అదేంటే మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది, 2 రోజులనేమో పెళ్ళి పెట్టుకున్నాము, ఇప్పుడేమో పెళ్ళి అయిపోయింది, అందరూ దీనికేమో జాతకం బాగుండలేదనేది అంటారేమో అని భయపడిపోయి ఆ అమ్మాయి తల్లి ఆత్మహత్య చేసుకుంది, చనిపోయింది. ఇక్కడతోటే బహుశా వాళ్ళ జీవితంలో సంఘటనలు ఆగిపోయి ఉంటే మనం కూడా ఆ నెగిటివ్ని ఆత్మహత్యని అలాగే చూసుండేవాళ్ళమేమో. కానీ విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి తప్పిపోయిన పెళ్ళి కొడుక్కి ఒక 1.5 year తర్వాత తెలిసింది బ్లడ్ క్యాన్సర్ ఉంది అని. అంటే బ్లడ్ క్యాన్సర్ తోటి బాధపడుతున్న అతనికే తెలియదు ఆ విషయం. ఆ అమ్మాయితోటి పెళ్ళి తప్పిపోవడం అనేది ఇప్పుడు చెప్పండి, ఈమెకి మంచి జరిగిందా చెడ్డ జరిగిందా? కాబట్టి మంచే జరిగింది, గమనించండి. అందుకనే జీవితంలో మంచి చెడ్డ, అదృష్ట దురదృష్టాలు, పాజిటివ్లు నెగిటివ్లు ఉండవు, ఫ్యాక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఒక సంఘటనని, ఒక విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరించండి. యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరించడం అంటే అర్థం అంటే ఇది ముక్కు, దాన్ని ముక్కనే అంటాం. ఇది కన్ను, దీని కన్ననే అంటాం. ఇది నల్లగా ఉందనే అంటాం. ఈ వాస్తవాన్ని వాస్తవంగా స్వీకరించడం ముందు మొదలుపెట్టండి జీవితంలో. ఎప్పుడైతే నువ్వు బేర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది లైఫ్ని ఫేస్ చేయడం మొదలుపెట్టావో అప్పుడు నీకు భ్రమలు తొలగిపోతాయి. భ్రమలు తొలగిపోయినప్పుడు ఏమవుతుందంటే భయాలు తొలగిపోతాయి. భయాలు తొలగిపోయినప్పుడు జీవితంలో ఏది నెగిటివ్గా కనిపించడం మానేస్తుంది, ప్రతిదీ పాజిటివ్గా కనిపించడం మొదలు పెడుతుంది. ఇది ఒక ప్రాసెస్ అన్న విషయం తెలుస్తుంది నీకు. కింద పడతావని తెలుస్తుంది, పైకి లేస్తావని తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. ప్రతి కష్టము నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న ఒక గుడ్ లెసన్ తప్ప మరొకటి ఏం కాదు. కాబట్టి నెగిటివ్ లేదు.
కాబట్టి మీరు అడిగినట్టుగా లవ్ అయినా సరే ఏదైనా సరే ధైర్యంగా ఫేస్ చేయడం మొదలుపెట్టండి. అవసరమైతే త్యాగం చేయడం మొదలుపెట్టండి. మనుషులుగా బతకడం మొదలు పెడదాం. ఒక ఉద్యోగి ఎంతో కష్టపడి పైకొస్తాడు. సో తన వెనక ఇంకొక ఉద్యోగి ఉన్నప్పుడు తనకి హెల్ప్ చేయాలి కదా, అలాంటిది జరగట్లేదు. తనకి హెల్ప్ చేస్తే నాకంటే ఇంకా ఎదిగిపోతాడేమో అన్న ఒక కుళ్ళు లాంటిది వచ్చేసి తనకి హెల్ప్ చేయడం జరగట్లేదు. సో ఇది ఎలాగంటారు మరి? మనిషి అని ఎప్పుడు అనిపించుకుంటాడు? ఇతరుల గురించి ఆలోచించని వాళ్ళు, నేరో మైండెన్స్ కాకుండా విస్తృతమైన ఆలోచన సరళ లేని వాళ్ళు, నేను చెప్పిందే రైటు నువ్వు చెప్పిందే తప్పు అని పిడికట్టు వాదంతో ఉన్నవాళ్ళు, తమ జీవితాలు బాగుంటే చాలు పక్క వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మనుషులే కాదు. మనం మాట్లాడుతున్న మనుషుల గురించి. వాళ్ళు 2 కాళ్ళతోటి ఉన్న జంతువులు. వీళ్ళని పురాణాల్లో రాక్షసులు అన్నారు. ఇప్పుడు వాళ్ళని వేరే వేరే పదాలతో పిలుస్తున్నాం. ఎదగడానికి కావాల్సింది కొంచెం సెల్ఫిష్నెస్ అనేది కూడా ఉంటుంది కదా సార్. అంటే మొత్తం పాజిటివ్గానే తీసుకొని అందరికీ అన్ని చెప్పలేం కదా సార్. కాంపిటేటివ్ స్పిరిట్ వల్ల మనం చెప్పాల్సింది కూడా చెప్పకూడనివి చాలా ఉంటాయి. అసలు లైఫ్లో ఇది నాది, ఇది పక్క వాళ్ళది, ఇది నేనిలాగా వాడిలాగా ఈ ప్రోగ్రాం పెట్టుకోవద్దండి. సముద్రం ఉంటుంది, అలలు ఉంటాయి. మొదట వచ్చిన అలకి సురేఖ, రెండో వచ్చిన అలకి సురేష్, మూడో వచ్చిన అలకి లలిత అని పేర్లు ఉండవుగా. మనందరం కూడా మనిషి అనే సముద్రం అలలం. ముందు ఆ సత్యాన్ని గ్రహిద్దాం. ఇక రెండో పాయింట్, ఒక ముసలాయన ఉన్నాడు, 60 ఏళ్ళు ఉంటాయి. ఆయనకు 20 ఏళ్ళ యువకుడు ఉన్నాడు, మనవడు. మనవడు ఒకసారి బయటికి వెళ్ళాడు, మంచి గుర్రం దొరికింది, ఇంటికి తీసుకొచ్చాడు. తాత గుర్రం దొరికింది అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి, బా మీ మనవడు ఎంత అదృష్టవంతుడండి, గుర్రం దొరికింది అన్నారు. అప్పుడు తాత అన్నాడట, ఇందులో అదృష్టం ఏముంది అన్నాడట. మనవడు మాత్రం అదృష్టం అని మంచి దాని గుర్రం వేసుకెళ్ళాడట. కొత్త గుర్రం, యువక రక్తం, కింద పడ్డాడు, కాలు ఇరిగింది. ఇంటికి లబోదిబోమని వచ్చాడు. ఊరిలో అందరూ ఎగేసుకొచ్చారు. అయ్యో ఎంత దురదృష్టం జరిగిందండి మీ మనవాడికి అన్నాడట. అప్పుడు తాత అన్నాడు, ఇందులో దురదృష్టం ఏముంది అన్నాడట. గుర్రం దొరికినప్పుడు అదృష్టం లేదు, ఇప్పుడు దురదృష్టం అంటలేదు. ఈ లోపల ఆ ఊరి రాజుగారు ఒక దండోరా వేయించాడు. ఊర్లో ఉన్న 20-25 వయసు ఉన్న కుర్రాళ్ళందరూ యుద్ధానికి రావాలహో, అది దండోరా. రాజ్యాన్ని మీద ఎవరో శత్రు రాజులు దండెత్తున్నారు కాబట్టి అందరూ యుద్ధానికి వెళ్ళారు. కాలు విరిగిన కుర్రాడు తప్ప. అందరూ యుద్ధంలో మరణించారు, కాలు విరిగిన కుర్రాడు తప్ప. గుర్రం దొరకడం అదృష్టమా, వెళ్ళడం అదృష్టమా, కింద పడ్డం దురదృష్టమా, కాలు విరగడం దురదృష్టమా, యుద్ధానికి వెళ్ళడం అదృష్టమా, ప్రాణం పోవడం దురదృష్టమా, ఇతను మిగలడం అదృష్టమా? జీవితంలో అదృష్ట దురదృష్టాలంటూ లేవు. జీవితం అంటే ఇది ఒక ఫ్యాక్ట్. అందరికీ జీవితం ఒకలాగే ఉండదు. తప్పులు జరుగుతున్నాయి. నా జీవితం లాగా మీ జీవితం ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు. మీ జీవితం మీది, ఆయన జీవితం ఆయనది, ఆయన జీవితం ఆయనది. మందారం మందారమే, మల్లె మల్లె. తేడాలు ఉన్నాయి. ఇది ఇదే, అది అదే. దీని స్వరూపము స్వభావం వేరు, దాని స్వరూపము స్వభావం వేరు. మనందరం మనుషులుగా అనిపిస్తున్నా ఎవరి జీవితాలు ఇక్కడ వాళ్ళవి. చరిత్రలో వీరుడుగా నిలబడాలంటే, నలుగురికి మీరు ఇన్స్పిరేషన్, మోటివేషనల్ ఒక ఐకాన్గా నిలబడాలి అంటే మీకు కష్టం రావాలి. వస్తేనే మీలో హిడెన్గా ఉన్న ఎనర్జీస్ బయటపడడం మొదలు పెడతాయి. అప్పుడు మీరు నలుగురికి స్ఫూర్తిదాయకం అవుతారు. గుంపుల్లో గోవిందయ్యల్లా బతకాలనుకుంటే జీవితంలో అన్నీ పాజిటివ్లు రావాలని కోరుకోండి. కాదు, గుంపుని నడిపించే, మందిని నడిపించే మహనీయుడిగా నిలబడాలనుకుంటే జీవితంలో అన్ని కష్టాలు రావాలి. ఇప్పుడు తేల్చుకోండి. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు 10th క్లాస్ చదివే విద్యార్థిని ఉంది సార్. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ తనే వస్తూ ఉంటుంది. కానీ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు తనకి ఇంటర్నల్గా అంటే ఏదో ఫీవర్ రావడము, లేకపోతే మలేరియా ఇలాంటివి వచ్చినప్పుడు తన ఎగ్జామ్కి అటెండ్ కాకుండా ఉండొచ్చు. సో అది మైనస్ అన్నట్టే కదా. జ్వరం వచ్చి మీరు ఎగ్జామ్ రాయడం మానేశారు అంటే అర్థం ఈ ఎగ్జామ్ కన్నా పెద్ద ఎగ్జామ్ ఏదో మీరు ఫేస్ చేస్తున్నారన్నమాట. ఈ ఎగ్జామ్ చాలా చిన్నది. జీవితం అన్నిటికన్నా పెద్ద పరీక్ష
దాన్ని గెలుపొందడానికి ప్రయత్నిద్దాం. మిగతావన్నీ చాలా చిన్నవి. నేను ఇక్కడ మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి. ఇది కూడా జీవితంలో నిజంగా జరిగిందే. నా స్టూడెంట్ ఒక అమ్మాయి రేపు DYEO ఎగ్జామినేషన్ అనగా అంతకు ముందు రోజు రాత్రి 7 గంటలకి తన తండ్రి చనిపోతే నాకు ఫోన్ చేసింది ఆమె. నన్ను అడిగింది ఆమె, రాయాలా వద్దా సార్ అని చెప్పి. మామూలుగా అయితే హిపోక్రటిక్గా ఉండాలంటే అదేంటమ్మా సెంటిమెంటల్గా ఉండాలంటే తండ్రి మరణము ఇవన్నీ చెప్పాలి. తెలుగు సినిమా డైలాగులు. సినిమాలా ఉండదు జీవితం, అంతకన్నా గొప్పగా ఉంటుంది. అందులో ఏం చెప్పానంటే, అమ్మా మీరు ఎగ్జామ్ రాసినా మా అన్న పోయిన తండ్రి అయితే రారు. ఈ దుఃఖభారం నిజమే, కానీ ఇంతకన్నా ఇంకోలా ఆలోచించడం మొదలుపెట్టండి. ఎగ్జామ్కి ధైర్యంగా వెళ్ళండి, రాయండి. రాసి రేపొద్దున మీరు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే తండ్రికి గిఫ్ట్గా ఇచ్చినట్టు అవుతుంది. మరణించిన తండ్రికి మీరు గిఫ్ట్గా ఇవ్వడం గొప్ప, ఆయన పోయారని మీ ఇంటి వాళ్ళతో పాటు మీరు ఏడుస్తూ కూర్చోవడం గొప్ప. తేల్చుకోండి అన్నాను. ఆమె రాసింది ఇప్పుడు DYEO డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తుంది ఆమె. కాబట్టి జీవితంలో నెగిటివ్ లేదు. నెగిటివ్గా నువ్వు చూడడం అనే కళ్ళజోడులో ఉంది తప్పంతా. ఇప్పటికైనా కనీసం మనం పటాపంచలు చేద్దాం ఈ కళ్ళజోళ్ళని. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మధు. నేను వాసవి కాలేజ్ నుండి వచ్చాను. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. నేను బీటెక్లో జాయిన్ అవ్వకముందు వరకు IITస్లో సీట్ వస్తే లైఫ్ చాలా బాగుంటుందని 10th క్లాస్ నుండి ఎంతో ట్రై చేశాను. లాస్ట్కి వచ్చేసరికి 5 మార్క్స్తో EMIలో ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు కూడా దాని గురించి, ఇప్పుడు నేను 2nd ఇయర్కి వచ్చాను, ఇప్పుడు కూడా నేను దాని గురించి ఆలోచిస్తే ఎంతో బాధేస్తాయి. దానిలో నేను బయటికి రాలేకపోతున్నాను. మనందరం కూడా చేసే ఒక తప్పు ఏంటంటే, అయితే గతంలో బతుకుతాం లేదా భవిష్యత్తులో బతుకుతాం. నాకు అలా జరిగింటే బాగుండేది, అలా జరిగిండే బాగుండేది, ఎప్పుడు గతంలోనే. లేదా నేను ఇలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు, ఫ్యూచరే. వర్తమానంలో బతకండి. గతం గత అయిపోయింది. అదేంటి సార్ నాకు దక్కుంటే బాగుండేది కదా అని. దానికన్నా గొప్పది ఏదో దక్కబోతుంది మిత్రమా, అదే చెప్పదలుచున్నాను మీకు. ఇంగ్లీష్లో ద వెర్జర్ అనే కథ ఉంటుంది. ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో అందరూ వర్కర్స్ ఉన్నారు. చదువు ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ పని చేయాలి అని కొత్త రూల్ పెట్టారు. ఐదర్ మీరు చదువుకోండి, లేకపోతే కనుక మిమ్మల్ని తీసేస్తామని. కొంతమంది చదువుకునే ప్రయత్నం చేశారు, కానీ ఒకతను మాత్రం నాకు చదువు రాదు సార్ అని వచ్చాడు. ఏం చేయాలి? అతనికి సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. బయటకు వచ్చాడు. చూస్తుంటే అక్కడ షాప్ ఏం కనిపించలేదు. ఇదేందబ్బా, ఇంత పెద్ద చర్చికి దగ్గరలో ఒక్కటి కూడా లేదా అని ఏం చేశాడంటే అతను తానే పెట్టాడు సిగరెట్ షాప్. నలుగురికి ఉపాధి ఇచ్చాడు, తాను ఉపాధి పొందాడు. అంటే ఇక్కడ దయచేసి చదువుకోవద్దు, సిగరెట్లు కాల్చండి అని చెప్పడం ఉద్దేశం కాదు. వాట్ ఐ మీన్ టు సే, అక్కడ ఉద్యోగం పోయింది అంటే అర్థం నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్ అవుతున్నావు అని. నీకు ఒక కోర్సు దక్కలేదు అంటే అర్థం ఆ కోర్సు కన్నా గొప్పదేదో నువ్వు చేయబోతున్నావు అని అర్థం. నా జీవితం నాకు 12 మార్కుల్లో IAS పోయింది. అంటే నాకు 10 ఏళ్ల కిందట కనుక 12 మార్కులు కనుక ఎక్కువ వచ్చి ఉంటే నేను IAS ఆఫీసర్ అయి ఉండేవాడిని. కానీ ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో అప్పుడు నేను కూడా ఏడ్చాను. కానీ ఇవాళ నాకు అనిపిస్తోంది నాకు IAS రాకపోవడం మంచిదైంది అని. ఎందుకంటే వచ్చుంటే నాకు ఫిజికల్ గ్రోత్ ఉండేది, వెల్త్ ఉండేది, కానీ ఇన్నర్ గ్రోత్ ఉండేది కాదు. ఇన్నర్ గ్రోత్ అన్నిటికన్నా గొప్పది. నువ్వు ఎదగడానికి ఉపయోగపడకపోవచ్చేమో, కానీ పడిపోయిన తర్వాత ఎదగడానికి ఉపయోగపడేది ఒకే ఒక పదం, దాని పేరు క్యారెక్టర్. అది వచ్చింది, పర్సనాలిటీ, అది రావాలి. కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నితిన్, అశ్విత కాలేజ్ నుంచి వచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా మా రిజల్ట్స్ వచ్చాయి. మా ఫ్రెండ్ ఒకతను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు. దాంట్లో పాజిటివ్ ఎట్లా తీసుకో? ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడంలో పాజిటివ్ ఏంటి? మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాం సార్, లేదా సబ్జెక్టులు ఉండిపోయినాయి సార్, ఇది నెగిటివ్ తప్ప పాజిటివ్ ఎలా అవుతుంది అని. ఎగ్జామినేషన్కి సంబంధించినంత వరకు మీరు బాధ్యతారాహిత్యంగా ఉండడం వల్ల ఫెయిల్ అయిందా, మీరు ప్రిపరేషన్లో మెలకువల స్కిల్స్ తెలుసుకోకపోవడం వల్ల ఫెయిల్ అయిందా అనే ఆత్మవిమర్శ చేసుకోవడానికి వచ్చిన అవకాశం ముందు సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం. ఇది ఇక్కడ స్టార్ట్ అయితే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబు, ఇవన్నీ చాలా చిన్నవి. జీవితం అనే పెద్ద ఆట స్థలంలో ఈ ఆత్మవిమర్శ కనుక ఇక్కడ నీకు స్టార్ట్ అయితే, పసిడి పథకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం.
నిన్ను నువ్వు గెలవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆత్మవిమర్శించే అవకాశం ఏర్పడింది. దయచేసి గమనించండి అది. సరే, బాధ్యతారాహిత్యంగా కావాలని సబ్జెక్టులు పోగొట్టుకుంటే నేను చేసేదేం లేదు. నేను నన్ను అడిగితే అది కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ అంటే, ఈ బాధ్యతారాహిత్యం కనుక ఇలా ఉన్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పాస్ అయితే బాధ్యతారాహిత్యం కూడా ఒక సర్టిఫికేట్ అనుకునే ప్రమాదం ఉంది. ఇవాళ రాజకీయ నాయకులు జరుగుతుంది అదే, ప్రజల్ని పట్టించుకోకపోయినా గెలుపొందుతామనే ఒక సర్టిఫికేషన్ వచ్చింది. ఏదో ఒక రోజు వస్తుంది, ఇది కాదురా నాయన అబ్బి అని. అలాగే అనమాట, ఇదో తొందరగా వచ్చింది అదృష్టం. అందులో నేను చాలామందికి ఒక విషయం చెప్తాను, కష్టాలు జీవితంలో రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది. 30 ఏళ్ల లోపు వస్తే ఇంకా మంచిది అంటాను నేను. ఎందుకంటే ముందు కష్టాలు ఉంటాయనే విషయం తెలిస్తే అప్పుడు 30 ఏళ్ల తర్వాత వాటికి అలవాటైనా పడతావు, లేదా వాటిని అధిగమిస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెగిటివ్ కూడా మంచిదే అన్నదాని టాపిక్ గురించి ఇంత బాగా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు ఇచ్చిన సూచనలు. మీకు బాధ కలిగినప్పుడే ఎదుటి వ్యక్తి బాధ కూడా మీకు అర్థమవుతుంది. అలాగే మనకి ఏదైనా నెగిటివ్ జరిగినప్పుడే పాజిటివ్ విలువ మనకి తెలుస్తుంది. సో ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.